హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి విద్యాశాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇవన్నీ పర్మనెంట్ బేసిస్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే రిజిస్ట్రారు, లైబ్రేరియను, అసిస్టెంట్ రిజిస్ట్రారు, హిందీ ఆఫీసరు, సూపరింటెండెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్. చాలా మంది, ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్, అదేవిధంగా డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్, పీజీ చదివిన వారికి కూడా ఇందులో పోస్టులను అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో ఏంటంటే అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులే. కేవలం రిజిస్ట్రారు, లైబ్రరీని మాత్రమే డిప్యూటేషన్ కింద తీసుకుంటున్నారు. మిగతా పోస్టులు అన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్గా చేసి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే ఈ విద్యాశాఖ నుంచి రిలీజ్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ నుంచి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్ కూడా అన్నీ కూడా లెవెల్ 3 కంటే ఎక్కువగానే ఉన్నాయి. మినిమం ప్రతి ఒక్కరికి కూడా శాలరీ అనేది 30,000 పైనే వస్తుంది. సో ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ కూడా 30,000 పైనే శాలరీ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి తెలుసుకునే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ వీడియో కానీ ప్రైవేట్ జాబ్ వీడియో ఏది చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. అయితే నోటిఫికేషన్ లేకొస్తే ఇచ్చినటువంటి అన్ని రకాల పోస్టులకు కూడా మీకు ఇక్కడ ఎవరికైతే అంటే అన్రిజర్వ్డ్లో ఇచ్చారు కాబట్టి కొన్ని పోస్టులు అంటే ఈడబ్ల్యూడీ ఇచ్చాడు, పీడబ్ల్యూడీ ఇచ్చాడు, ఓబీసీలో ఇచ్చారు, అదేవిధంగా అన్రిజర్వ్డ్లో ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకు ఏంటంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోటీపడి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం టెక్నీషియన్, అదేవిధంగా టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్కు మాత్రమే సంబంధిత విభాగంలో డిగ్రీలో పర్టికులర్ స్ట్రీమ్స్ ఉండాలని ఇచ్చారు. మిగతా పోస్టులు అన్నింటికి కూడా క్వాలిఫికేషన్స్ అనేది సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదు. మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీలో 55% మార్కులు వచ్చిన ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. పీజీలో వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పీజీ చదివిన వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్. దీనికి వచ్చేసి డిగ్రీలో చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. డిగ్రీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ చదివిన వాళ్ళైనా ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇది హిందీ విభాగానికి సంబంధించి పీజీలో హిందీ చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా 30 years ఏజ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఒకవేళ అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్ట్కి అప్లై చేస్తే ఈ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూడండి. సీనియర్ అసిస్టెంట్కి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ సీనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మీకు 33 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ కింద ఇచ్చారు కాబట్టి 33 సంవత్సరాలు. ఈ డిజైరబుల్ అనేది కంప్యూటర్ స్కిల్స్ ఉంటే డిజైరబుల్, లేదంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయ్యి టైపింగ్ లోయర్ అలా ఆ విధంగా పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 33 సంవత్సరాల ఏజ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ కూడా ఇంటర్మీడియట్లో 60%, మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ అయినా చదివి ఉండొచ్చు, లేదంటే మీరు డిప్లొమా చేసిన వాళ్ళైనా, ఇంజనీరింగ్ డిప్లొమా 3 yearsలో చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదే 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఈ టెక్నీషియన్ పోస్ట్కి. సో ఏజ్ వచ్చేసి 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకు చాలా మంది అప్లై చేసుకోవాలనుకునే పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు క్లర్క్ లెవెల్లో ఉంటాయి. ఆఫీస్లో క్లర్క్స్ ఉంటారు. సో ఆ లెవెల్ ఉద్యోగాలు ఇవి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మినిమం టైపింగ్ స్పీడ్ 35 words per minute కంప్యూటర్ పైన టైప్ చేసే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది ఎన్ఐటి సిల్చార్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ సిల్చార్లోనే మీకు వస్తుంది. తర్వాత మీరు 1 year, 2 year లేదా 3 years చేసిన తర్వాత మీ ఓన్ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాయి కాబట్టి మీరు తర్వాత ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి ఫీజు అనేది పే చేయాలి. అంటే ఈ నోటిఫికేషన్ మీకు ఎలిజిబుల్ అయ్యి మేము అప్లై చేసుకుంటాము అంటే ఫీజు కూడా చెక్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1,500 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. ఎందుకంటే ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల అప్లికేషన్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. అందరూ అప్లై చేయడానికి ట్రై చెయ్యరు.
కాబట్టి మీరు ఒకవేళ అప్లై చేసుకుంటాము, మాకు క్వాలిఫికేషన్ ఉంది, మేము ట్రై చేస్తామంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా 750 రూపాయలు ఫీజు పే చేయాల్సిందే. మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే ఫీజు అనేది పే చేయమని అడుగుతుంది. అక్కడే పే చేసేయచ్చు మీ మొబైల్లో కూడా. లేదంటే డైరెక్ట్గా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవడమే మేలు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కేటగిరీలోకి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ టైప్ చేసి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ యాజ్ అస్సాం క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ ఫీ అకౌంట్ ఎన్ఐటి సిల్చార్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. పే చేసి ప్రింట్ కూడా తీసుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మీ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నింటిపైన కూడా మీరే సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు. ఇక్కడ ఆల్ రెలవెంట్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్. అదేవిధంగా మీరు ఫీజు పే చేసిన ప్రింట్ హార్డ్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పోస్టల్ కవర్ పైన రాసి ద రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ పోస్ట్ ఆఫీస్ ఎన్ఐటి సిల్చార్ క్యాచర్ అస్సాం 788010 అనే అడ్రస్కి మీరు సెండ్ చేయాలి అని నోటిఫికేషన్లోని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి మీకు అప్లై చేసుకోవడానికి నేను లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దానికి సంబంధించి మీరు ఏమైనా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఏప్రిల్ 1వ తేదీన మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది ఏం పెట్టలేదు అప్లికేషన్లో, ఆన్లైన్లో ఏం ఇక్కడ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేయలేదు. మీరు ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళేసి క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి. అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్